దేవరకొండలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే శ్రీ బాలునాయక్ గారు దేవరకొండ పట్టణంలో తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేస్తున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనవత్ బాలునాయక్ గారు అధునాతన వసతులతో విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో సమానత్వ భావన పెరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ పేరుతో ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆర్కిటెక్ట్స్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ను మినీ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. వెనుకబడిన ప్రాంతంగా పిలువబడే దేవరకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ సమావేశం తర్వాత పట్టణంలో ప్రతి వార్డులో పర్యటిస్తానని అన్నారు. పట్టణంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరాములు గారు, తహసీల్దార్, సర్వేయర్లు, నల్గొండ పార్లమెంటు కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నందుకు దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఉన్నారు. విద్యావంతులు, మేధావులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.